బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల పండుగ అంటే రజతోత్సవ పండుగ బీఆర్ఎస్ పార్టీ నిర్వహించడమే కాదు, తెలంగాణ ప్రజలందరూ నిర్వహించుకుంటున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ పార్టీ. తెలంగాణ ప్రజల పార్టీ. అందుకని ప్రజలు కూడా కారు గుర్తును చూడగానే ఇది తెలంగాణ పార్టీ అంటారు తప్ప మరొకటి కాదు. అందుకని నిర్వహణ అంతా కూడా పార్టీతో పాటు ప్రజలందరూ కూడా చేస్తా ఉన్నారు. ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటున్నారు, ప్రతి ఊళ్ళో పండుగ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కలిసి రజతోత్సవ సభకి ఎలా వెళ్ళాలా అని ప్లాన్లు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. వచ్చిన ఎండాకాలం వచ్చిన జనానికి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని ఏర్పాట్లను కూడా కమిటీలు వేసుకొని ఎక్కడికక్కడే కార్యక్రమాలు చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు జరిగిన సభల్ని ఆ రికార్డుని బ్రేక్ చేయబోతుందా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ? ఇలా ఒక రికార్డుని బ్రేక్ చేయడం అంటే ఏం కాదు. ఇక్కడ రికార్డు బ్రేక్ చేయడం కాదు. ప్రజలందరూ అందరికందరూ కూడా పండగని చేసుకుంటున్నప్పుడు, ఇంటి పండగగా చేసుకుంటున్నప్పుడు ఎవరి బ్రేక్ను రికార్డ్ చేయడం కాదు, మన బ్రేక్లు మనం రికార్డ్ చేసుకుంటూ పోవడమే తప్ప ఈ బ్రేక్ రికార్డ్ చేసే సత్తా ఇంకే పార్టీలకు లేదు. అది కాని పని. అధికారంలో ఉన్న పార్టీ కూడా అది చేయగలిగింది కూడా ఏం లేదు. అది ఏదైనా సరే తెలంగాణలో టీఆర్ఎస్కే సాధ్యం, బీఆర్ఎస్కే సాధ్యం తప్ప అది మరొకరికి సాధ్యం కాదు. కాబట్టి బీఆర్ఎస్ యొక్క దాన్ని మళ్ళీ బీఆర్ఎస్ఏ దాన్ని టార్గెట్ చేసుకుని పోవటం తప్ప, అధిగమించడం తప్ప దాన్ని ఏ పార్టీ అధిగమించలేదు. ప్రధానంగా 27 రోజు ఈ సభలు ఏ ఎజెండా ముందుకు తీసుకుపోతున్నారు? ఎందుకంటే ఈ 16-17 నెలలు అటు కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ ని తీసుకెళ్లబోతుందా, లేకపోతే 20 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ జర్నీని తీసుకుపోతుందా? 25 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ జర్నీయే ప్రజా సమస్యలు తీసుకొని చేసే జర్నీ. కాబట్టి ప్రజల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా కలిగిన బీఆర్ఎస్ పార్టీ, ప్రధానంగా కేసీఆర్ గారు ప్రజలకు ఏది అవసరమో దాన్నే చర్చిస్తాడు. ప్రజలకు జరుగుతున్న నష్టం రాష్ట్ర ప్రభుత్వంతో ఏం జరుగుతోంది, కేంద్ర ప్రభుత్వంతో ఏం జరుగుతూ ఉంది, జరిగిన దాన్ని మనం ఎలా అధిగమించాలి, ఖచ్చితంగా ఒక దిశని నిర్దేశించడానికి ప్రయత్నం చేస్తాడు ప్రజల్లో. ప్రజలు కూడా అదే ఆసక్తి ఉంది. కేసీఆర్ ఏం చెప్తాడు, ఏం చేయాలి. ఈ సమయమో గందరగోళ సమయం, ఒక బల్లిలాగానేమో గొడవ పట్టుకొని రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ సమయంలో కేసీఆర్ ఏం చెప్తాడో చూద్దామని ఉంది. కాబట్టి కేసీఆర్ కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక దిశ నిర్దేశించడానికే ఈ పథకం. ఇప్పుడు మీ ఇన్ని సంవత్సరాల రాజకీయాలు ఉన్నారు, ఎన్నో పొలిటికల్ పార్టీస్ మీటింగ్ చూసిళ్ళు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. ఇట్లాంటి నెల రోజుల ముందు నుంచి సంబరాలు మొదలైన సందర్భం కనిపించిందా గతంలో? ఏ పార్టీ అని ఏం చేస్తుంది అంటే తన ఒక కార్యక్రమం చేసి ప్రజలను తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. వారం ప్రజలే తమ కార్యక్రమం అనుకుని పోయే పార్టీ పండుగ మాత్రం నేను దీన్నే చూశాను. గతంలో కూడా జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీలలో కొంత ఉండేది. ఆ జరిగిన ఎంతగా చేయగలిగినా కూడా ప్రజలకు వాళ్ళు కొనుక్కొని వెహికల్ పెట్టుకొని వాళ్ళకు పెట్టుకొని. ఇప్పుడు ఈ మధ్య మీరు చూశారు, కేసీఆర్ గారికి ఒక గ్రామస్తులు ఒక లేఖ రాశారు. ఇది నల్గొండ జిల్లాలో ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఏం రాశారు? అయ్యా, మేము మొత్తం ఊరికి వద్దాం అనుకుంటున్నాము, మాకు తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, మేమందరం వద్దామంటేనేమో మాకు 20 మంది అని బస్సులు చెప్తున్నారు, మేము ఆ బస్సులు మేమే పెట్టుకుంటాం, మా వెహికల్ మేమే పెట్టుకుంటాం, మాకు ఆ బస్సులు చూపెట్టండి సార్, డబ్బులు మేమే పెట్టుకుంటాం, మాకు డబ్బులు కూడా వద్దు, ఏది వద్దు అని స్పష్టంగా ఒక లేఖ రాశారు వాళ్ళు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ప్రజలే తమ పండగ భావించేసి ఊళ్ళే కదిలిపోతారు. మీరు చూడండి, ఎడ్ల బండ్ల మీద 3 రోజుల ముందే స్టార్ట్ అయ్యారు పాదయాత్రలు. పాదయాత్ర మీద సిద్దిపేట నుంచి స్టార్ట్ అయ్యారు. సైకిల్ యాత్రలు ప్రారంభం అయిపోయినాయి. అంటే ఇన్ని రకాలుగా దారులన్నీ వరంగల్ సభకి, అందరి చూపు వరంగల్ సభకి. ఎవరు మాట్లాడుకున్నా ఎవరికెవరు చూసుకున్నా ఇవాళ వరంగల్ కోసమే ఆ గులాబీ జెండా గుబాలింపులు తప్ప ఈ రాష్ట్రంలో మరొకటి కనపడదు. ఇంత పెద్ద ఎత్తున చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటారు? ఇక్కడ పెద్ద ఎత్తున ఏం కాదు, జరుగుతున్నది మీకు పెద్దగా పడతావు. జరుగుతుంది, ప్రజలందరూ కలిసి ఒక వాతావరణం ఏర్పడ్డప్పుడు, ఓ పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు దానికి పెద్ద ఎత్తున చేయడం కాదు, దానికి శక్తి ఉంది. బీఆర్ఎస్ పార్టీకి చేసే శక్తి ఉంది. ఆ శక్తిని చూపెడతాం తప్ప కొత్తగా చేసే ఒక యాత్ర బలవంతంగా మీరు చేసుకుంటే ఏం కాదు. ప్రజలందరితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ ఉత్సాహం వస్తుంది. ఆ ప్రజా ఉత్సవమే ఇవాళ రైతోత్సవ సభ. సభలో ప్రధానంగా ప్రస్తావించే వాళ్ళు ఎవరనుకుంటారు? కేసీఆర్ తో పాటు ఇంకా మిగతా లీడర్స్ ఎవరెవరు మాట్లాడతారు ఏంటి అనేది అది, కానీ ప్రధానమైన కేసీఆరే దానికి ప్రధాన. కేసీఆర్ ప్రసంగం కోసమే జనాలు ఖచ్చితంగా కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ని దగ్గర చేసి చూడాలి, ఆయన మాట్లాడుతుంటే చూడాలి, ఆయన ఏం చెప్తాడో చూడాలి, ఈ దరిద్ర ప్రభుత్వాన్ని ఎట్ల పంపుతుందో చూడాలి, ఆ ప్రభుత్వం ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇదే కోరిక తప్ప మరొకటి కాదు. ఇందుకు ప్రభుత్వాన్ని ఇంతలా విమర్శించాల్సిన అవసరం ఏమొస్తుందంట? చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చెయ్యని పనులని గత
16 నెలల్లో మేము చేసి చూపెట్టామని రేవంత్ రెడ్డి గారే ముఖ్యంగా చెప్పడం ఏం జరిగింది. చూపెట్టిండు ఆయన? ఉమ్. గోధుమ పిండితో చపాతీలు చేశాడు తప్ప ఉమ్. ఆయన చేసింది ఇప్పుడు ఏం లేదు. 500 గ్యాస్ అంటుండు, 2500 అంటుండు, ఏది ఏది కరెంట్ అని ఇప్పుడు చెప్పేసి ఫ్రీ బస్ అని చెప్తుండు, పోనీ సన్న బియ్యం మీరు ఇవ్వండి వాళ్ళు ఇస్తున్నా అని చెప్తుండు. నేను అనేది ఒకటే, ఉమ్. 2,500 రూపాయలు ఇచ్చినని నాకు వచ్చింది అని ఒక మహిళను చూపెట్టాడు. ఉమ్. ఢిల్లీ లేదు వేదికగా ఒక చెప్పిండు కదా అన్న. స్కూటీ అదే ఒక స్కూటీ నాకు వచ్చిందని ఒక కాలేజీ అమ్మాయిని చూపెట్టాడు. ఉమ్. లేదు రైతు భరోసా నాకు పడ్డదని చూపెట్టిన ఒక రైతుని చూపెట్టండి. ఉమ్. లేదు 41,000 కోట్ల రూపాయలు మాకు రైతు ఆ, రుణమాఫీ చేస్తా అని 18,000 కోట్లకి పరిమితం చేస్తే మిగతా 20,000 కోట్ల రూపాయల ఆ రైతులు ఏం చేస్తున్నారో ఒకసారి వాళ్ళని అడగండి. ఏం చేశారు ఇవాళ? రోజు కనీసం చేతి వృత్తుల వారు చేపలు పట్టుకునే వాళ్ళకి చేపలు వేస్తుంది కేసీఆర్ చేపలు అనేవాడు. అసలు ఆ చేపల మాయమే అయిపోయింది. గొర్రెలు కొన్ని 80 లక్షలు ఒకే దఫలో పంచిన గొర్రెలు పంచితే ఇవాళ తెలంగాణ మాంస ఉత్పత్తుల్లోనే తెలంగాణ నెంబర్ 1గా వచ్చింది. లేదు ఇంతకుముందు పంజాబ్ హర్యానాలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1గా ఉంటే వాటిని అధిగమించి తెలంగాణ నెంబర్ 1 అని ధాన్య ఉత్పత్తిగా తీసుకొచ్చేవాడు. ఇవన్నీ పక్కకు పెట్టి ఈ రోజులలో తెలంగాణ అంటే అది ఏమి లేదు అని అవమానం వీళ్ళు అవమానపరుస్తున్నారు. అసలే తీసుకుపోవడం దరిద్రం తీసుకుపోతున్నారు, అవమానపరుస్తున్నారు. కాబట్టి దీని వెనక ఒక కుట్ర ఏంటంటే తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది, దీన్ని తీసుకుపోయి ఆంధ్ర కలపాలని ఒక కుట్ర దాంట్లో కనపడుతుంది కాంగ్రెస్ లో తప్ప మరొకటి కాదు. మీరు ప్రభుత్వాలు చూస్తూ వస్తున్నారు, ఇన్ని ఉచిత పథకాల వల్ల ప్రస్తుతం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉచిత పథకాలు ఎక్కువైపోయినాయి. ఈ ఉచిత పథకాల వల్ల తెలంగాణకు ముందు ముందు ఎటువంటి నష్టంగా రాబోతుంది? పథకాలు 2 రకాలండి. ఉమ్. సంక్షేమ పథకం మనిషిని బతికిస్తుంది, ఉమ్. దీర్ఘకాలిక పథకాలు ఏమంటే బాగు చేస్తాయి. ఉమ్. ఒక బాగు చేసే పథకం కావాలి అంటే ముందు మనిషి బతికుండాలా లేదు? మనిషి బతికుండాలంటే సంక్షేమ పథకం కావాలి కదా. ఉమ్. అంటే మనం ఇచ్చే పథకం వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచేది కావాలి. మనం ఇచ్చే పథకం వాళ్ళకు ఒక ఉపాధి అవకాశాన్ని కల్పించేది కావాలి. అలా కనుక అయినట్టయితే పథకం ఎప్పుడు కూడా ఉచిత పథకం అని కాదు. ఉదాహరణకు మనం ఉచిత కరెంట్ ఇచ్చాం. ఉచిత కరెంట్ రైతుకి ఏం చేస్తుంది? రైతుకి పంటను పెంచుతుంది. పెంచిన పంట ఏం చేస్తుంది? మళ్ళీ ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి ఒక పథకాన్ని నువ్వు ప్రజల కొనుగోలు శక్తిని, ఉత్పాదక శక్తిని పెంచగలిగితే ఆ పథకం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అందుకని ఉచిత పథకం అనేది సంక్షేమ పథకం ఎప్పుడు కూడా మనిషిని బతికిస్తుంది. అందుకని దీర్ఘకాలిక పథకాలు బాగు చేస్తాయి. ముందు ఆ బాగు చేసే పథకాలు కావాలంటే మనిషి బతుకుండాలి. మనిషి బతుకుండాలంటే సంక్షేమ పథకం కావాలి. ఏకదుర్తిలో జరుగుతున్న సభ గురించి రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. చూద్దాం ఇంతవరకు సభ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తే ఎవరెవరు ప్రసంగిస్తారు. కేసీఆర్ ఆ ప్రసంగం కోసం తెలంగాణ ప్రజలంతా వేచి చూస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులంతా ఉత్తకంఠంతో చెప్పడం జరుగుతుంది.